హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జానోస్ డైలీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాబుదానా కిచిడి అండి. అంటే సగ్గు బియ్యంతో కిచిడి చేస్తున్నాను నేను. కిచిడి అంటే అలా వాటరీగా ఏమి ఉండదు, ఇలా పొడి పొడిగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టపడి తింటారు. రెసిపీలోకి వచ్చేద్దాం. ఆయిల్ వేసి జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కరివేపాకు వేసి బాగా చిట్టుపట్టలాడేటప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ బాగా మగ్గనిద్దాం ఫస్ట్. అండ్ ఫస్ట్లో నేను చెప్పలేదు కదండి, సగ్గు బియ్యంని బాగా వాష్ చేసి కొన్ని వాటర్ వేసి నానబెట్టేసేయండి. ఒక 1 to 1.5 hours వరకు పక్కన పెట్టేసేయండి. అప్పుడు డబల్ సైజ్లో అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టాక ఇలా ఆనియన్స్ మగ్గడానికి ఉప్పు కొంచెం పసుపు వేసాను. అలాగే ఆలుగడ్డ వేయండి. ఆలుగడ్డ వేస్తే టేస్ట్ ఇంకో లెవెల్గా ఉంటుంది. సో ఆలుగడ్డ వేసి నేను తొందరగానే ఆలు వేసేసాను, ఎందుకంటే దాంతో ఆలుతో పాటు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి కాబట్టి కొంచెం తొందరగానే వేసాను. బాగా మగ్గనివ్వండి మూత పెట్టి. మధ్య మధ్యలో ఇలా ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి, అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. ఆలు ఇంకా మగ్గలేదండి, ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోపల నేను కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకున్నాను, అదే వేసేస్తున్నాను ఇప్పుడు. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కట్ చేసి చిన్నగా, లేకపోతే స్లైస్ చేసి కొంచెం పెద్దగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా పేస్ట్ వేసుకుంటే కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి నేను ఇలా పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెంసేపు మూత పెట్టి ఇంకొంచెం మగ్గనిద్దాం. అంత లోపల పల్లీల పొడి చేసుకోవాలండి. నేను పల్లీలు అవన్లో డ్రై రోస్ట్ చేశాను అనమాట, ఒక 2-3 minutesకి, అందుకే ఈ కలర్ వచ్చింది. కోర్స్లీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెసిపీలో చేద్దాం. కొంచెం వేగుతూ ఉంది, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇప్పుడు అందుకు సగ్గుబియ్యం వేసేయండి. బాగా పొడిగా ఉండాలి, వాటరీగా ఏముండదు. ఇది ట్రై చేసి చూడండి. పల్లీల పౌడర్ మాత్రం కంపల్సరీ వేయండి, పుట్నాల పొడి కాదు, పల్లీల పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 minutes మగ్గనివ్వండి. కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యం మగ్గడానికి. బాగా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో, ఎందుకంటే కింద అతుక్కుపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వండి. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తే కాలిపోతుంది తొందరగా, ఎందుకంటే ఐరన్ బాండ్లీలో చేస్తున్నాను కదా. నేను ఇక్కడ చూస్తున్నాను మగ్గిందా లేదా అని. చూడండి, ఇంకా వైట్గా అలాగే ఉంది. సో ఇంకొంచెం టైం పడుతుంది మగ్గడానికి. ఇది కొంచెం పేషెన్స్గా ఉండి చేసుకోండి. అలాగే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే చూడండి, ఆల్రెడీ డన్ అయిపోయింది. ఇది కొంచెం ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేస్తుంది మగ్గిన వెంటనే సగ్గుబియ్యం అనేది. చూడండి, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఒక 5% అలా వైట్ కనిపిస్తుంది అంతే. ఇప్పుడు పల్లీల పొడి వేసేద్దాం. దీంట్లో నేను ఏం వేయలేదండి, పల్లీలు డ్రై రోస్ట్ చేసి మిక్సీకి వేసుకున్నాను అంతే, గ్రైండ్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర, నిమ్మకాయ పల్లీలు అస్సలు వేయకుండా ఉండద్దండి. ఈ టేస్ట్ చేస్తే మీరు చాలా బాగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. బాగా మంచిగా కలుపుతూ సిమ్లో పెట్టేసేయండి. అలాగే కింద దోశలాగా కాలిపోతుందండి, యాక్చువల్లీ అంటే దోశ కాదు, సారీ, కింద కాలిపోయినప్పుడు ఒక లేయర్ వచ్చేస్తుంది దోశ టైప్, దాన్నే నేను దోశ అంటున్నాను అంతే. పైన మాత్రం ఇలాగే కిచిడి అన్న వెంటనే అందరూ భయపడతారు, వాటరీగా ఉంటుంది అని చెప్పి. కానీ ఇలా
సగ్గుబియ్యంతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు ఉపవాసం ఉండేటట్లయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఆనియన్స్ వేయకుండా ఓన్లీ ఆలూతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే నవరాత్రులకి లేకపోతే ఏదైనా మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. నో ఆనియన్, నో గార్లిక్ లాగా ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.